నమస్తే. బెంగళూరు శివారులో మైసూర్ రోడ్డులో మైసూర్కి వెళ్లే దారిలో ఒక అతి పురాతనమైన ఒక ఆలయం ఉంటది. అది 400-500 ఏళ్ల నాటిదని చెప్తారు. గాలి ఆంజనేయ స్వామి టెంపుల్ అది. అయితే అది కర్ణాటక ఎండోమెంట్ కిందికి రాదు, కర్ణాటక ప్రభుత్వ దేవాదాయ శాఖ కిందికి రాదు. ఒక ట్రస్టీ నిర్వహణలో ఉన్నది. అది ధర్మకర్తల మండలి ఉంది. దానికి చాలా మంది పెద్ద ఎత్తున భక్తులు వస్తుంటారు. చాలా ఫేమస్ టెంపుల్ ఆ ఏరియాలో. అయితే ఇటీవల అంటే జూన్ లో ఆలయానికి సంబంధించి ఒక వీడియో బయటకు వచ్చింది. ఏంటంటే భక్తులు స్వామివారికి సమర్పించిన కానుకల విరాళాల ఇవన్నీ లెక్కించే టైంలో హుండీలో వచ్చిన డబ్బులు లెక్కిస్తుండగా లెక్కింపు అయిన తర్వాత కొందరు సిబ్బంది నొక్కేశారనమాట. అంటే ఒక నోట్ల కట్టను నొక్కేశారు సిబ్బంది. ఆ వీడియో వైరల్ అయింది బాగా. అంటే సీసీ ఫుటేజ్ లో రికార్డ్ అయిన వీడియో అనమాట. దీంతో అంటే కొంచెం ఇష్యూ అయింది అక్కడ. దీంతో సిద్ధరామయ్య ప్రభుత్వం అంటే దర్యాప్తు చేసింది. ఒక కమిటీ వేసింది. కమిటీ ఇట్లా నివేదిక ఇచ్చింది. ఇక నుంచి ఈ ఆలయం దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తుందని స్వాధీనం చేసుకుంది అనమాట ప్రభుత్వం. అంటే ఇంకా స్వతంత్రంగా ట్రస్ట్ నిర్వహణలో ఉండదు. ఇది కర్ణాటక ఎండోమెంట్ డిపార్ట్మెంట్ కిందకి ఎండోమెంట్ పరిధిలోకి వస్తుంది అనేసి గవర్నమెంట్ ఇంకా ఒక గెజిట్ అంటారు ఏమంటారు ఒక అధికారికంగా ప్రకటించేసింది, నిర్ణయం చేసింది అనమాట. దీంతో ఆలయం పూర్తిగా దేవాదాయ శాఖ పరిధిలోకి వెళ్ళింది. అయితే దీని మీద కొందరు అక్కడ లోకల్ బీజేపీ నాయకులు ఎవరో కోర్టుకు వెళ్లారనుకుంటే అది నడుస్తుంది. నిన్న మొన్నటి విషయం ఇది, జూన్ లో జరిగింది ఇది. అయితే ఇప్పుడు దాని గురించి ఎందుకంటే కొద్ది రోజులుగా మనం చూస్తున్నాం, దాదాపు నెలన్నర నుంచి ధర్మస్థలం ఇష్యూ ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఒక వ్యక్తి వచ్చాడు, ముసుగేసుకొని తీసుకొచ్చారు. ఆ వ్యక్తిని కూడా మనకు చూపించలేదు. ఒక అజ్ఞాత వ్యక్తిలో వచ్చి, నేను పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాను 20 ఏళ్ల పాటు. ఆ టైంలో చాలా మందిని నేను పూర్తి చేశాను, నేను కాల్చేశాను. అమ్మాయిలే వాళ్ళందరూ కూడా. ఇప్పుడు నాలో పశ్చాత్తాపం మొదలైంది, అందుకే బయటకు వచ్చి చెప్తున్నా. ఇన్నేళ్లు నేను పరారైపోయినా, రిటైర్ అయిన తర్వాత నేను ఇంకా పరారీలో ఉన్నా, ఎందుకో నా మనసు ఒప్పుకోవట్లేదు, అందుకే బయటకు వచ్చి చెప్తున్నా అన్నాడు. అది కూడా కలకలం రేపింది అతను అన్న మాటలు. అయితే అతను బయటకు వచ్చిన తర్వాత అంటే తవ్వండి, ఇప్పుడు మీరు తవ్వితే తెలుస్తాయి, శవాలు బయటకు వస్తాయి, అస్థిపంజరాలు బయటకు వస్తాయి, ఇవన్నీ చెప్పిండు అనమాట అతను. అయితే వెంటనే గవర్నమెంట్ రెస్పాండ్ అవ్వలేదు. దాదాపు నెల రోజుల తర్వాత సిట్ వేసింది. తర్వాత తవ్వారు. ఇప్పటికంటే ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. అది దర్యాప్తు జరుగుతోంది, ఇంకా తవ్వకాలు కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 10 చోట్ల తవ్వితే ఎక్కడ కూడా అంటే అవశేషాలు, ఒక డెడ్ బాడీకి సంబంధించినవి కానివ్వండి, ఆనవాళ్ళు ఏవి బయటపడలేదు. అస్థిపంజరాలు, పుర్రెను, ఎముకలు ఏవి అసలు బయటపడలేదు. ఒక్క చోట మాత్రం ఒక డెడ్ బాడీకి సంబంధించిన ఒక అస్థిపంజరం బయటపడ్డది. అది కూడా అమ్మాయిది కాదు, యువతిది కాదు. అతను చెప్పింది ఏంటంటే అమ్మాయిల మీద లైంగిక దాడి చేసి హత్య చేశారు, నేనే సాక్ష్యము, నేనే వాళ్ళని ఖననం చేసిన, దహనం చేసిన, అక్కడ ఉన్న నది ఒడ్డున కొన్ని, లేదంటే అక్కడ మందిరం ఉన్న చుట్టుపక్కల అడవిలో నేనే ఖననం చేసిన అతను చెప్పినాడు కదా. అయితే ఒక చోట మాత్రమే బయటపడేది, అది కూడా లేడీది కాదు, ఒక మగాయనది అనమాట, పురుషుడిది అనమాట. అయితే ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈలోగా అందుకునే వాళ్ళు అందుకున్నారు. సహజమే, హిందుత్వకు సంబంధించి గుడి అనగానే అసలు ఎక్కడ లేని నోళ్ళన్నీ లేస్తాయి. 100 కాదు, అతను ఇంతమందిని నేను చాలా మందిని చంపినా అనగానే 300 కావచ్చు, 400 కావచ్చు, గుడితో సంబంధం ఉండొచ్చు, గుళ్ళో ఏమన్నా బాతి పెట్టిండ్రా, లేదంటే గుళ్ళో ధర్మకర్తల మండలి అంటే దాని ట్రస్టీలు ఏమన్నా చేసిండ్రా, గుళ్ళో పెద్ద వాళ్ళ ఏమన్నా హస్తం ఉందా, లేదంటే పెద్ద రాజకీయ నాయకుల హస్తం ఉందా, ఇన్ని నడిచినాయి. ఒక రకంగా హిందువులో ఒక గందరగోళ స్థితి అయితే నెలకొన్నదమ్మో, ఏం జరుగుతుంది సామో, ఏంది ఒక అతిపెద్ద మానవ హత్యాకాండ అవుతుంది ఇది. దేశంలోనే నిజంగానే 100 శవాలు బయటపడ్డాయి అంటే ఖచ్చితంగా ఇది ఒక రికార్డు. ఇన్ని 100ల సంఖ్యలో ఎప్పుడు జరగలేదు ఈ చరిత్రలో, భారతదేశ చరిత్రలో. అసలు ఈ శతాబ్దంలో అదే అతిపెద్ద మానవ హనన ఏమంటారు హత్యాకాండ అవుతుందని ఇక రకరకాలుగా ఎవరికి తోచింది వాళ్ళు అనేసారు. భక్తుల్లో గందరగోళము. మరి ఈ డౌట్ ఎందుకు వస్తుంది అంటే గాలి ఆంజనేయ స్వామి ఆలయం తరహాలోనే ధర్మస్థలాన్ని స్వాధీనం చేసుకోవడానికి ఏమన్నా కుట్ర ఉందా? ప్రభుత్వమో ప్రభుత్వ పెద్దలో ఇంకేమన్నా శక్తులు కుట్ర చేస్తున్నాయంటే ఆ అనుమానాలు వస్తున్నాయి. సహజం. అజ్ఞాత వ్యక్తి బయటకు వచ్చి ఉన్నప్పుడు ఇన్ని అనుమానాలు వచ్చినప్పుడు ఆ అనుమానాలు కూడా వస్తాయి, సహజం. ఎందుకు ఆ స్కావెంజర్ బయటకు వచ్చి నేనే సాక్ష్యము అంటే ఎందుకు వెంటనే తవ్వకాలు జరపలేదు? నెల రోజులు ఎందుకు ఆగాల్సి వచ్చింది? ఎక్కడైనా సరే ఏదైనా అనుమానాలు వస్తే, ఇప్పుడు ఆలయం మీద మొత్తం కథలు అల్లేశారు కదా, ఆలయ నిర్వాహకుల మీద, అంటే ఆ బాడీ ట్రస్టీల మీద ఏమైనా డౌట్ ఉన్నప్పుడు ఎందుకు అరెస్ట్ చేయలేదు? ఆరోపణలు వస్తే వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు, విచారించవచ్చు. విచారణ పేరుతో అదుపులోకి తీసుకునే హక్కు ఉంటది. అనుమానితులను కూడా అదుపులోకి తీసుకొని విచారించవచ్చు. మరి ఎందుకు జరగలేదు? అసలు తవ్వకాలు ఎందుకు జరగలేదు? ఆ వ్యక్తికి ముసుగేసి చూపించారు పూర్తిగా, మొత్తం ముఖము బాడీ అంతా మీరు ముసుగేసి చూపించారు కదా. వెంటనే ఎందుకు తవ్వకాలు అతను వచ్చి కంప్లైంట్ చేసినప్పుడు వెంటనే తవ్వకాలు ఎందుకు జరపలేదు? ఇన్ని అనుమానాలు, మొత్తం ప్రతి ఒక్కరు ఆలయం మీదే అనుమానాలు వ్యక్తం చేస్తున్న టైంలో ఎందుకు అరెస్ట్ చేయలేదు?
అనుమానితుల్ని ఎందుకు అరెస్ట్ చేయలేదు? నెల రోజులకు సిట్ వేసి, అంటే ఈ నెల రోజుల్లో నిజంగానే హత్యలు జరిగినాయా? మరి ఈ నెల రోజుల్లో వాటిని మాయం చేశారా? మరి అవి ఏమో చెప్పలేం. నేత్రావతి నది ఒడ్డున ధర్మస్థలం శివారులో ఏదో పెట్రోల్ బంకులు అది ఇదని అతను చెప్పినాడు కదా. తవ్వకాలు ఇప్పుడు చేపట్టారు కదా. ఈ నెల రోజుల్లో తవ్వి ఏమన్నా తీసారా? మరి నెల రోజులు ఎందుకు తాత్సారం చేయాల్సి వచ్చింది? అంటే ఈ నెల రోజులు దాని మీద చర్చ జరగాలి. హిందుత్వం మీద, హిందూ ఆలయాల మీద ఒక విశ్వసనీయత దెబ్బతినేలా. అసలు హిందుత్వం అంటే ఇంతే, గుడులంటే ఇంకా గుడుల కేంద్రంగా ఇట్లాంటివే జరుగుతాయి అనే అంటే ప్రచారానికి ఎందుకు అవకాశం కల్పించినట్టు ప్రభుత్వం, అక్కడున్న కాంగ్రెస్ సిద్ధరామయ్య గవర్నమెంట్. మొన్న 3 రోజుల క్రితం నాటికి 10 చోట్ల తవ్వకాలు జరిగినారు. 9 ప్రాంతాల్లో ఎక్కడ కూడా మానవ అవశేషాలు లభించలేదు. ఒక్క చోట మాత్రం పురుషుడి అస్థి పంజరం మాత్రం లభించింది. అంటే ఏంటి కుట్ర ఏంటి? చాలా అనుమానాలు వస్తున్నాయి. దీని వెనుక ఏమైనా రాజకీయ కుట్ర ఉందా, ప్రభుత్వ కుట్ర ఉందా, ప్రభుత్వ పెద్దల కుట్ర ఉందా? నిజంగానే డౌట్ వస్తున్నాయి. అంటే హిందుత్వాన్ని లక్ష్యంగా చేసుకున్న కుట్రనా, మరొక కుట్రనా? పవిత్ర క్షేత్రం ధర్మస్థల. అయితే ధర్మస్థల ప్రత్యేకత ఉంది ఒకటి, ఏ ఆలయానికి లేని ప్రత్యేకత కూడా నేను ఇదే వీడియోలో ముందు చెప్తాను. అంటే హిందూ సమాజంలో భయం రేకెత్తించడానికి, భక్తుల్లో భయం రేకెత్తించడానికి, ఆలయ పవిత్రతను దెబ్బతీయడానికి, దిగజార్చడానికి జరిగిన కుట్రను అనిపిస్తోంది ఇది. అరే అసలు ఆలయంకి ఏం సంబంధం? ఆలయం చుట్టంతా చర్చ నడిచింది. ఆలయంలో పాతి పెట్టలేదు, ఆలయంలో జరిగిన అదృశ్యాలు కావు. ఆలయ వ్యవహారము, పూజలు, వీటికి సంబంధించి ఈ హత్యలకు ఎలాంటి లింక్ అయితే లేదు కదా. కొన్ని ఏమన్నా బలి జరిగిందని చెప్పిండా, మానవ ఏమంటారు బలిచ్చారేమన్నా, నరబలి లాంటివి జరిగినాయా? లేదు కదా. అతనికి కూడా అదేం చెప్పలేదు కదా. ఎందుకు ఆలయం చుట్టూ ఇంత చర్చ జరగాల్సి వచ్చింది? నెల రోజుల పాటు ఎందుకు వేచి చూడాల్సి వచ్చింది? ఎందుకు తాత్సారం చేయాల్సి వచ్చింది? అంటే కావాలనే ఈ నెల రోజులు కూడా పూర్తిగా ఒక హిందుత్వానికి వ్యతిరేకంగా చర్చ జరగాలని మాత్రమే ఈ పని చేశారా మీరు? సరే, దర్యాప్తు కొనసాగుతోంది. ప్రస్తుతం అయితే ఈ వచ్చిన ఆరోపణలకు ఎలాంటి సాక్ష్యాలు అయితే బయట పడలేదు. అతనేంటి 95 నుంచి 2014 వరకు కూడా పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు ఆలయంలో, అంతే. కానీ అతను ఆలయం గురించి కూడా చెప్పలేదు. కానీ బయట ఎలాంటి ప్రచారం జరిగింది? ధర్మస్థలం ఆలయంలో నరమేధం 300 ఉండొచ్చు, 400 శవాలు ఉండొచ్చు ధర్మస్థలంలో. ఇదిగో తోక అంటే అదిగో పులి అన్నట్టు ఇంకా మొదలైపోయింది. 300 అంట, 400 అంట, ఇంకా ఎక్కువ ఉండొచ్చంట, రికార్డు సృష్టించొచ్చంట. ఇంకా సిట్ కొన్ని అంటే అతను చెప్పిన దాని ప్రకారము తవ్వకాలు అయితే జరుగుతున్నాయి, దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది అనుకోండి. కానీ చెప్తున్న ఎంత పకడ్బందీగా హిందుత్వం మీద కుట్ర జరుగుతుంది కదా, దానిలో భాగంగా ధర్మస్థలను కూడా ఒక దీనిగా చేసుకున్నారని అనుమానాలన్నమాట. సరే, ఎస్ఐటి ఇంకా తవ్వకాలు జరుపుతోంది. డౌట్ ఎందుకంటే ఇదే డౌట్. ఒక వ్యక్తిని నేను సాక్షిని వచ్చిన తర్వాత కంప్లైంట్ చేసి పక్కాగా నేను చూపిస్తాను నేను డెడ్ బాడీస్ అన్నప్పుడు నెల రోజులైనా ఎందుకు మీరు నిమ్మకు నీరెత్తినట్టు ఉన్నట్టు అధికారులు, ప్రభుత్వం? ఆ నెల రోజుల్లో జరగాల్సింది ఇంకేదో జరిగిందా? ఈ గందరగోళ చర్చకు తెరలేపి ఈ గందరగోళాన్ని సృష్టించి గాలి ఆంజనేయ స్వామి ఆలయాన్ని స్వాధీనం తీసుకున్నట్టు ఈ ఆలయాన్ని కూడా ఎండోమెంట్ పరిధిలోకి తీసుకునే కుట్ర ఏమన్నా జరుగుతుందా? లేదా నిజంగానే హత్యాకాండ జరిగిందా? దాని వెనకాల ఎవరున్నారు? ఆ బాడీస్ ని నిజంగానే ఈ నెల రోజుల్లో తీసారా? మరి అక్కడి నుంచి వందలు అన్నారు కదా, పోనీ 10 ఎన్నో, ఎందుకంటే ఒక్కడు కూడా బయటపడలేదు కదా. 10 చోట్ల తవ్వకాలు జరిపితే ఒక బాడీ కూడా బయటపడలేదు కదా. ఇలా ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే అక్కడ ఉన్నది పూర్తిగా ఒక లౌకిక పార్టీ ప్రభుత్వం. ఇంకా లెఫ్ట్ బెంచ్ అంతా కూడా మొదలు పెట్టేశారు బీజేపీని ఆడిపోసుకోవడం, ఆర్ఎస్ఎస్ ని ఆడిపోసుకోవడం, హిందుత్వ మఠాధిపతులను, పీఠాధిపతులను, హిందూ ఆచారాలను, హిందూ సంప్రదాయాలను, హిందూ గుడులను పూర్తిగా స్టార్ట్ అయిపోయింది. నెల రోజుల పాటు ఇంకా నడిచింది, ఎవరికి దోచింది వాళ్ళు చేసేశారు ప్రచారం. కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంది కానీ రాష్ట్రంలో లేదు కదా. శాంతి భద్రతలు ఎవరి పరిధిలోకి వస్తుంది? ఎవరి తవ్వకాలు జరపాలి? రాష్ట్రం కాక కేంద్రంలో ఉన్న పార్టీ ప్రభుత్వము ఎట్లా బాధ్యత వహిస్తుంది? అతను చెప్తున్న పారిశుద్ధ్య కార్మికుడు ఏదైతే జరిగిందని చెప్తున్న సమయంలో ఆ పీరియడ్ లో ఎవరున్నారు? దేవగౌడ ఉన్నాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ అధికారంలో ఉంది, అంతే కదా. మరి ఆయా పార్టీల అధికారంలో ఉన్నప్పుడు జరిగిన హత్యలకు బీజేపీ ఎట్లా బాధ్యత వహిస్తుంది? గుడి లోపల జరిగే పూజలకు, అన్నదానాలకు, గుడి ఆచార సంప్రదాయాలకు ఏమన్నా సంబంధం ఉందా? డైరెక్ట్ గా లేదు కదా, ఎక్కడ కూడా లేదు కదా. ఎందుకు ఆలయం కేంద్రంగా ప్రచారం జరిగిందంటే ఇది కారణమా? ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకునే కుట్ర ఏమన్నా నడుస్తుందా? హిందువుల్లో అంటే చాలా మంది నాలంటి వాళ్ళు కూడా చాలా గందరగోళంలో పడిపోయినారు. నిజానికి ట్రస్ట్ పెద్దల హస్తం ఉందా? ఎవరో సుజాత అని ఒక ఆవిడ నిజంగానే పాపం వాళ్ళ డాటర్ మిస్ అయింది. మణిపాల్లో మెడిసిన్ చదివేదంట. ఆ టైంలో ధర్మస్థలం టెంపుల్కి వచ్చింది, అక్కడ మిస్ అయిందని చెప్పింది. ఆమె తప్ప మిగతా రాలేదు. కానీ ఆ ఒక్క ఇన్సిడెంట్ తీసుకొని 100 మంది బాధితులు బయటకు వస్తున్నారు. చాలా మిస్సింగ్ కేసులు నమోదైనాయి. ఆ టైంలో ఇలాంటివన్నీ అల్లేశారనమాట. ఇంకా ట్రస్ట్ పెద్దలు ఏమన్నా ఉండొచ్చు, బోర్డు పెద్దలకు సంబంధం ఉండొచ్చు దీనికని, ఇలా రకరకాలుగా అనమాట. ఎందుకు దర్యాప్తు చేయలేదు అతను కంప్లైంట్ చేయగానే?
అసలు నిజంగానే ట్రస్ట్ హస్తం ఉంది, ట్రస్ట్ పెద్దల హస్తం ఉంది, టెంపుల్ ముఖ్యుల హస్తం ఉంది అన్నప్పుడు అరెస్ట్ ఎందుకు చేయలేదు? ఇలాంటి గందరగోళ పరిస్థితిని ఈ చర్చను కొనసాగేలా ఎందుకు చేశారు గవర్నమెంట్? అంటే ఏదో జరిగింది, మళ్ళీ కుట్ర. సత్యసాయిబాబా ముచ్చటానంగానే లోపల ఏదో శవాలు దొరికినాయి అంటారు. ఈశాలో ఏదో అంటారు, అడవిని ఆక్రమించుకున్నారంటారు. అంటే ఎంతసేపు హిందువుల కేంద్రాలు, హిందూ ఆధ్యాత్మిక గురువులు, కంచిస్వామి మీద కేసు, తర్వాత తప్పని తేలింది, ఆయన నిర్దోషిగా ఆ కేసే తప్పని తేలింది. ఇప్పుడు వీళ్ళు మాట్లాడే వాళ్ళందరూ కూడా ఇప్పుడు సత్యసాయిబాబా గాని ఈషా ఇలాంటి విషయాలలో మళ్ళీ కోర్టుకు వెళ్లరు, చాలా తక్కువ. ఈ ఆరోపణలు చేసే సందర్భంలో ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు కోర్టుకు వెళ్లరు, బయటకి నోటికి వచ్చింది వాగడమే. డేరా బాబా ఇష్యూ ఒకటి ఆ మధ్య బయటకు వచ్చింది, శిక్ష పడ్డది, దాన్ని కూడా హిందువుల ఖాతాలో వేస్తారు. అసలైతే డేరా బాబా అనేవాడిది హిందూ మతమే కాదు, సిక్కు నుంచి విడిపోయి ఇంకో మతాన్ని పెట్టుకున్నాడు వాడు. ఆ వాటిని కూడా హిందుత్వ ఖాతాలో వేసేశారు. బాబా ఉంది కాబట్టి బాబా అంటే ఇక హిందువే. ఆశారాం బాపు మీద కూడా ఆరోపణలు వచ్చినాయి, అవును వచ్చినాయి, కోర్టులో కేసు నడిచింది, ఎవరు అడ్డుకోలేదే, బీజేపీనో ఆర్ఎస్ఎస్ హిందువులో సమర్థించలేదే, ఎక్కడికక్కడ అసలు బయట కనబడితే తందమని కదా చూసినారు. అలాంటప్పుడు హిందుత్వవాదులో ఆ పార్టీకి సపోర్ట్ చేస్తున్న ఒక పార్టీ, ఒక సంస్థను ఎందుకు బాధ్యులవుతుంది ప్రతిసారి కూడా? హిందూ స్వాములే మొత్తం మంచోళ్ళు కాదు, హిందువులే మంచోళ్ళు కాదు, హిందూ ధార్మిక కేంద్రాలు అసలు సక్రమంగా ఉండవు, ఇలాంటివి నడుస్తాయి అని అట్టగాల్చి మీదేస్తారు ప్రతిసారి కూడా ఆధారాలు లేకుండా. చెప్పిన కదా మళ్ళీ కోర్టు వరకు వెళ్ళరు, బయటికి వాగడం. ఇప్పుడు అదే మొదలైతుంది ధర్మస్థలం విషయంలో, ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతూ. అంటే ఈ ఇష్యూను కూడా ధర్మస్థలం దీన్ని ఆ లిస్ట్ లో వేయాలనుకున్నారు. వేరే మతాలు, ముఖ్యంగా కేరళలో ఆ మధ్య వచ్చింది కదా కేరళ బిషప్, ఎంత పెద్ద ఆరోపణలు, సాక్షాత్తు నన్స్ బయటకు వచ్చి చెప్పినారు. దాని మీద ఎవరు మాట్లాడరు, ఇంకో మతం గురించి అయితే అసలే మాట్లాడరు. అందులో ఏం జరుగుతున్నాయో లోపల బయటకు గుర్రావు కనీసము, అరాచకాలు అవి అసలు బయటకు గుర్రావు కనీసము, వీళ్ళు మాట్లాడరు. ఈ సోకాల్డ్ సెక్యులర్ లిబరల్స్ ఎంతసేపు హిందుత్వం మీద బడి ఏడవడమే, లేనిది ఉన్నట్టు ప్రచారం చేయడం, హిందూ ధర్మాన్ని కించపరిచేలా, నమ్మకం సన్నగిల్లేలా, గందరగోళం సృష్టించేలా భక్తుల్లో ఇలాంటివి చేస్తారు. కేరళ స్టోరీ ఇలాంటివి వచ్చినప్పుడు కొట్టి పడేస్తారు, లవ్ జిహాదే లేదంటారు. వికీపీడియా ఓపెన్ చేస్తే అసలు ఎక్కడ లవ్ జిహాద్ కి సంబంధించి ఆ పేజ్ చూసి దాన్ని కూడా మేనేజ్ చేశారు, వికీపీడియాను కూడా మేనేజ్ చేశారు వీళ్ళు. తెలుసా లవ్ జిహాద్ కు ఏం చెప్తారు తెలుసా వికీపీడియాలో? బీజేపీ వాళ్ళు, హిందుత్వవాదులు సృష్టించిన కుట్ర ఇది, కుట్ర సిద్ధాంతం ఇది, కాన్స్పిరసీ థియరీ అది, హిందుత్వవాదులు బీజేపీ వాళ్ళు సృష్టించారని ఉంటది. హిందువులకేమో తెగింపు లేదు. మొన్న చూసిన బంజారా హిల్స్ పెద్దమ్మ గుడి వ్యవహారం అప్పుడు ఒక లేడీ, ఒక ఆవిడ ఈ మధ్య కొంచెం ఇంటర్వ్యూలో కనిపిస్తుంది, ఈ మధ్య కొంచెం ఫేమస్ అయింది, ప్రవచనకర్తలు గుడికి రావాలి, ఇప్పుడు రావాల్సిందే అని ఆవేశపడిపోతూ మైక్ ముందు ఆమె ఇంకా ఛానళ్ల ముందు మాట్లాడుతుంది. ఎందుకు రావాలి, ప్రవచనకర్తలే ఎందుకు రావాలి అంటే, ప్రవచనకర్తలు ముగ్గురు నలుగురు గుడికి వస్తే పోరాటం చేయడానికి వాళ్ళు ఇంకా ఛాతీ విరుచుకొని నిలబడితే మరి మిగతా వాళ్ళు ఏం చేస్తారు? మరి జిమ్ లో ఎక్సర్సైజులు చేసి కండలు పెంచుకుంటూ అభిమాన హీరో సినిమా రిలీజ్ అయితే ఎగబడిపోయి తొక్కిసలాటలో కూడా ప్రాణాలు కోల్పోయి ప్రాణాలకు తెగించిపోతారు కదా, పాలాభిషేకాలు క్షీరాభిషేకాలు చేస్తారు కదా ఫేవరెట్ హీరో సినిమా రిలీజ్ అయితే. ఏమైపోయింది? యూత్, కోట్లాది మంది యువత ఉంది కదా, లక్షలాది మంది కోట్లాది మంది యువత ఉంది కదా, పుల్లని ఎందుకు కాపాడుకోవడానికి రావట్లేదు? అసలు ఓట్లే ఎవరికి వేస్తున్నారు? ప్రతిదానికి హిందుత్వ రిలేటెడ్ ఏదొచ్చినా సరే ఒక పార్టీని ఆడిపోసుకునే వీళ్లకు ఇలాంటి సందర్భాల్లో ఆ పార్టీనో, ఆ పార్టీ వెనుక ఉన్న సంస్థనో, హిందుత్వాన్ని రక్షిస్తున్న ఇలాంటి ప్రవచనకారులు, స్వామీజీలను నిలదీసే హక్కు, అడిగే హక్కు ఎక్కడిది అసలు? ఎవరికి ఓటేస్తే గుళ్ళు కాపాడుతారు, గుళ్ళు సురక్షితంగా ఉంటాయి, ఎవరికి ఓటేస్తే గుళ్ళు కడతారు, ఎవరికి ఓటేస్తే గుడులు కూల్చేస్తారు, గుడులు ఉండవు ఇంకా అని తెలియదు. ఆ మాత్రం సోయి ఉండదా? ఎట్లుంది తెలుసా పరిస్థితి? బయట ఎంత భయంకరంగా ఉందో తెలుసా? చూస్తున్నాం కదా వాళ్ళ ఐకమత్యము, వాళ్ళ కుట్రలు చూస్తున్నాము, వాళ్ళ ఎజెండా ఏందో చూస్తున్నాము. మనల్లో మూర్ఖత్వము, స్వార్థము, మన సెక్యులరిజము, దిక్కుమాలిన సెక్యులరిజం అంటించుకొని మనము అయిపోయింది. భారతదేశం ఒక్కొక్క రాష్ట్రం వెళ్ళిపోతున్నాయి. అస్సాం, బంగ్లాదేశ్ లో చూస్తుంటే అసలు ఏం జరగబోతోంది, భయం వేస్తుంది, వణుకొస్తుంది అసలు. అందుకని ధర్మస్థలం విషయంలో చాలా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆలయాన్ని మళ్ళీ స్వాధీనం చేసుకునే కుట్ర ఏమన్నా జరుగుతోందన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇక ధర్మస్థలం ప్రత్యేకత చెప్తాను కదా మొదట్లో. ధర్మస్థలం మంజునాథ స్వామి ఆలయ ప్రత్యేకత ఏంటంటే, అక్కడ ఉన్నది మంజునాథ స్వామి కదా, అంటే శివుడు కదా, శివుడు మంజునాథ స్వామి రూపంలో ఉన్నారని కదా. అయితే దాన్ని నిర్వహిస్తున్నది, 100 ఏళ్లుగా దాన్ని నిర్వహిస్తున్నది వీర జైన మతానికి చెందిన జైనులైన హెగ్డే కుటుంబం అన్నమాట. ఆ పరివార నిర్వహణలోనే ఉంది కొన్ని తరతరాలుగా. మరొక ప్రత్యేకత ఏంటంటే, ఆ శివాలయంలో పూజారులు వైష్ణవులు, మధ్వ సంప్రదాయానికి చెందిన వైష్ణవ బ్రాహ్మణులు అక్కడ పూజారులుగా ఉన్నారనమాట. సాధారణంగా శివాలయాల్లో శైవ ఆగమ శాస్త్రాలను అనుసరించే శైవ పూజారులే ఉంటారు. కానీ ధర్మస్థలంలో మాత్రం మధ్వ సంప్రదాయానికి అనుగుణంగా అక్కడ పూజలు జరుగుతాయి. అంటే ఒక సామాజిక, సాంస్కృతిక ఒక సమన్వయం చూడండి. అక్కడ హిందూ జైన సంప్రదాయాల మధ్య ఒక సామరస్యాన్ని ప్రదర్శించే
మందిరం అదని కూడా చెప్పొచ్చు. అంటే ఇన్ని ప్రత్యేకతలు ఉన్న ఆలయం మీద ఎవరి కన్నుబడ్డది? మరి ఏం కుట్ర చేస్తున్నారు? లక్షల్లో భక్తులు వస్తారు, ఆదాయం కూడా బానే వస్తుంది. శైవ వైష్ణవ సంప్రదాయాల మధ్య ఐక్యతను సూచించేది అది. 2 సంప్రదాయాలను గౌరవించే భక్తులు కూడా ఆ పవిత్ర క్షేత్రానికి వస్తుంటారు. అందుకే హిందూ వ్యతిరేకుల కన్నుబడిందా ఆలయం మీద? గాలి హనుమాన్ ఆలయాన్ని ఆధీనంలోకి తీసుకున్నట్టే ధర్మస్థలం ఆలయాన్ని కూడా స్వాధీనం చేసుకునే కుట్ర ఏమన్నా ప్రభుత్వం నుంచి ఏమన్నా నడుస్తుందా? లేదు, ప్రభుత్వం పాత్ర పెద్దగా లేకున్నా, డైరెక్ట్ గా లేకున్నా ఆలయ ప్రతిష్టను మంటగలిపేలా మరొకసారి హిందుత్వం మీద జరుగుతున్న కుట్రన అన్న అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. అయితే ఇంకా కొనసాగుతున్నాయి దర్యాప్తు. ఇప్పటి వరకు కూడా 10 చోట్ల తవ్వకాలు జరిపారు. ఎక్కడ కూడా ఒక లేడీ డెడ్ బాడీ అయితే బయటపడలేదు. ఇది ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.